మహానటి జయప్రద, మురళీమోహన్ కలిసి నటించిన భద్రకాళి సినిమా 1977 సంవత్సరం ఆగస్టు 14న రిలీజ్ అవ్వటం జరిగింది. ఈ సినిమాకున్న ప్రత్యేకతలు ఏంటి? ఈ సినిమా ఇప్పటికీ కూడా ప్రజలు ఎందుకు గుర్తుంచుకుంటున్నారంటే, భద్రకాళి సినిమా మహర్షి అని చెప్పేసి ఆయన రాసినటువంటి ఒక కథ ఆధారంగా తమిళంలో తీశారు. ఏసీ త్రిలోక్ చందర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఏసీ త్రిలోక్ చందర్ అనేటప్పటికీ మనకి రెండు తెలుగు సినిమాలు బాగా గుర్తుకొస్తాయి. ఒకటి రాము, రెండోది సూపర్ స్టార్ కృష్ణ నటించిన అవే కళ్ళు. ఈ రెండు సినిమాలు కూడా చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో త్రిలోక్ చందర్ తెర మీదకి ఎక్కించారు. ఈయన తమిళంలో ఎక్కువగా ఏవిఎం ప్రొడక్షన్స్కి సినిమాలు చేసేవారు. మంచి దర్శకుడు కూడా. ఈ తమిళ్ సినిమా చేస్తున్నటువంటి సమయంలోనే, అంటే దాదాపు 1976 సంవత్సరంలో తమిళ్ భద్రకాళి సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా హీరోయిన్ రాణి చంద్ర, అలాగే ఈరోజు ప్రముఖ హీరో సూర్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి శివకుమార్ ఆ సినిమాలో హీరో. అయితే ఈ ఇద్దరు కూడా నటిస్తున్నటువంటి సమయంలో రాణి చంద్ర మంచి డ్యాన్సరు. ఆవిడ దుబాయ్లో ఫారిన్ ట్రిప్కి వెళ్ళారు. అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెర్ఫామ్ చేయడానికి వాళ్ళ సోదరి, వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదరు వీళ్ళందరితో కలిసి దుబాయ్లో ప్రదర్శన ఇచ్చి ముంబై వచ్చారు. ముంబై నుంచి చెన్నై వస్తున్న టైంలోనే బోయింగ్ ఎయిర్లైన్స్ ఘోరమైన విమాన ప్రమాదానికి లోనైంది. అంటే 1976 అక్టోబర్ 12వ తారీఖున ఆవిడ మరణించడం జరిగింది. ఆవిడతో పాటు కుటుంబ సభ్యులు కూడా మరణించారు. ఈ వార్త తెలియగానే తమిళ్ సినీ పరిశ్రమ అంతా కూడా నిర్గంతపోయింది. సినిమా చూస్తేనేమో మధ్యలో సగంలో ఉంది. దర్శకులకి, నిర్మాతకి చాలా బాధపడ్డారు. ఎందుకు? నిండైనటువంటి ఒక ఆర్టిస్ట్ జీవితం పోయింది ఒకటి, రెండు సినిమా మధ్యలో ఆగిపోయింది. అప్పుడు హేమలత అనేటువంటి ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు. ఆవిడ డూపు. ఆవిడ పోలికలు చాలా వరకు రాణి చందర్ని పోలి ఉండటంతో సైడ్ షార్ట్స్, క్లోజప్ షార్ట్స్ తీయకుండా బ్యాక్ నుంచి షార్ట్స్ ఇలాగా డూపునిలాగా మెయింటైన్ చేసుకుంటూ మిగతా సినిమాని పూర్తి కావించడం జరిగింది. సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా చూస్తున్నంతసేపు తమిళ ప్రేక్షకులు కర్చీఫ్లు పెట్టుకొని కళ్ళమట్ట నీళ్లు పెట్టుకోవడం అన్ని థియేటర్స్లో కూడా జరిగింది. దానికి రెండు కారణాలు. ఒకటి, కథాపరంగా చూస్తే హీరోయిన్ రేపుకి గురవుతుంది, అదొక కారణం. అయితే రెండవ కారణం, కథ మధ్యలో ఉన్నప్పుడు ఆమె పిచ్చిదైపోతుంది. పిచ్చిదైవటం, ఆ పిచ్చిదానిగా ఉన్నటువంటి సన్నివేశాలు ప్రేక్షకులను కూడా బాధ పెడతాయి. అంటే ఆవిడ మరణించింది ఒకటి, ఈ కథాపరంగా ఉన్నటువంటి సన్నివేశాలు. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఆవిడ చూపించే నటన చాలా హైలైట్గా ఉంటుంది. ఇవన్నీ చూసి చాలామంది ఎయిట్ చేశారు, థియేటర్స్లో ఎయిట్ చేశారు. అలాగే ఇళ్ళకు వచ్చిన తర్వాత కూడా చాలామంది బాధపడ్డారు. ఆ మంచి ఆర్టిస్ట్ని కోల్పోయామని కూడా బాధపడ్డారు. ఈ సినిమా అఖండ విజయం సాధించింది. దీన్ని తెలుగులో తీద్దామని చెప్పి త్రిలోక్ చందర్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎప్పుడైతే ఈ సినిమా తెలుగులో తీద్దామని ప్రయత్నం చేశారో చాలామంది పెద్ద హీరోయిన్స్ని ఆయన అప్రోచ్ అవ్వటం జరిగింది. చాలామంది మేము ఈ సినిమా చేయమని, కారణం ఏంటంటే సెంటిమెంటు. ఈ సినిమా చేసిన హీరోయిన్ చనిపోయింది, మేము కూడా ఈ సినిమాలో నటిస్తే మాకు ఏదైనా జరుగుతుంది అన్న ఒక సెంటిమెంటు మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా వ్యాపించింది. అటువంటి టైంలో ఏసీ త్రిలోక్ చందర్ జయప్రదని అప్రోచ్ కావడం జరిగింది. జయప్రద ఈ కథ విని చేయడానికి ముందుకొచ్చిన ఆమె తల్లి, సోదరి కూడా వెనక్కి లాగారు. వద్దు, ఈ సినిమా వద్దు, మనకు కూడా నష్టం వాటిల్లొచ్చని చెప్పినా కూడా ఆవిడ ధైర్యంగా ముందడుగు వేయటం జరిగింది. అలాగే ఈ సినిమాలో హీరోగా ఎవరిని పెడదామని చెప్పి త్రిలోక్ చందర్ ఆలోచించి జగమే మాయలో నటించినటువంటి మురళీమోహన్ని సంప్రదించారు. మురళీమోహన్ ఒక బ్రాహ్మణ యువకుడిగా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ ప్రారంభానికి ముందు త్రిలోక్ చందర్ కొన్ని కండిషన్స్ జయప్రదకి పెట్టారు. అదేంటంటే, ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగు పూర్తి అయ్యేంత వరకు కూడా విమాన ప్రయాణాలు చేయకూడదు, మిగతా షూటింగ్స్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలంటే కారులోనో లేకపోతే మిగతా ట్రైన్స్లోనే వెళ్ళాలి తప్ప
ఎట్టి పరిస్థితుల్లోనూ విమానం మాత్రం ఎక్కద్దు అని చెప్పి ఒట్టు కూడా వేయించుకున్నారు, ప్రామిస్ చేయించుకున్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం రోజున శాంతి హోమం చేయటం ఒక విశేషం. అలాగే ప్రతిరోజు కూడా జయప్రద షూటింగ్ పూర్తి కాగానే అక్కడ దిష్టి తీసి ఒక ప్రత్యేకమైన పురోహితుని పెట్టి ప్రత్యేకమైన పూజలు కూడా జరిపించేవాళ్ళు. ముఖ్యంగా జయప్రద మెంటల్లీ డిజార్డర్ వచ్చినప్పుడు అంటే సన్నివేశాలు చేసినప్పుడు ఆమెతో పాటు ఆమె సిస్టరు, వాళ్ళ మదరు, వాళ్ళ బ్రదరు కూడా ముగ్గురు కూడా స్పాట్లో ఉండేటట్టుగా త్రిలోక్ చంద్ర జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన మామూలు మూడ్లోకి తీసుకురావడానికి డైరెక్టరు రకరకాల కబుర్లు చెప్తూ ఆవిడని మళ్ళీ మామూలుగా చేసేయడానికి ప్రయత్నం చేసేవారు. చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఫుడ్ విషయంలోనూ, అలాగే ఆవిడకి కావలసినటువంటి డ్రింక్స్ అంటే ఆహార పానీయాల విషయంలోనూ చాలా కేర్ తీసుకునేవాళ్ళు. అన్నీ దగ్గరుండి ఆయన ఒక తండ్రిలాగా ఆ బాధ్యతను తీసుకోవటం విశేషం. ఈ సినిమాలో నటించినటువంటి మురళీమోహన్ కూడా ఒక వేద పండితుడిగా, అంటే దాదాపు వేద పండితుడిగా ఆయన గుమ్మడి నటిస్తే అల్లుడి కింద అద్భుతమైన నటన ప్రదర్శించారు. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు అనుకుంటే జగమే మాయ సినిమాలో నటించిన కే విజయ్నే ఈ సినిమాలో ఆవిడ సెకండ్ వైఫ్గా నటించడం కూడా జరిగింది. ఈ సినిమాలో మరి సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసినటువంటి ఇళయరాజా అద్భుతమైనటువంటి పాటలు పాడారు. అందులో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో జయసుదాస్ పాడిన పి సుశీల పాడినటువంటి పాట చిన్ని చిన్ని కన్నయ్య. ఆ పాట అదిరిపోయేది. ఆ రోజు ఆ పాట సూపర్ డూపర్ హిట్. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిలో ఈ పాట అందరూ కూడా చాలా శ్రద్ధగా వినేవాళ్ళు. గ్రామ్ఫోన్ రికార్డ్స్లోనూ అలాగే మిగతా పాటల్లో ఏదైనా కాంపిటీషన్లో కూడా ఈ పాటే ప్రముఖ స్థానం వహించేది. అలాగే ఇక్కడ జయప్రద ప్రముఖ డ్యాన్సర్. ఆవిడ భరతనాట్యం, కూచిపూడి బ్రహ్మాండంగా వచ్చు. అయితే అందరికీ తెలిసిన విషయమే. ఆవిడలోని నాట్యం ఎలివేట్ చేయడానికి త్రిలోక్ చందర్ ఒక సన్నివేశాన్ని చెప్పించారు. అదేంటంటే ఒక పాట కూడా పెట్టారు. అడిగావే అక్కడ ఇక చూసుకో ఇక్కడ అనేటువంటి ఒక సాంగ్లో ఆమె డ్యాన్స్ చేసేటువంటి సన్నివేశం హైలైట్గా నిలుస్తుంది. నిజంగా భర్త ముందు చేసేటువంటి ఆ డ్యాన్సు మనల్ని ఎక్కడికో సుదూర ప్రాంతాలకు తీసుకెళ్ళి ఇంత గొప్ప ఆర్టిస్ట్ ఈవిడ ఇంత గొప్పగా డ్యాన్స్ చేసింది అని మనకు అనిపించక మానదు. ముఖ్యంగా ఈ మెంటల్లీ డిజార్డర్ వచ్చినప్పుడు ఆమె చూపించినటువంటి ఆహాభావాలు, అలాగే తన చిన్నపిల్లని తీసుకెళ్లి బావి చుట్టూ తిరిగేటువంటి సన్నివేశాలు మనకి భయం కూడా కలగజేస్తాయి. ఏదేమైనా ఈ సినిమాలో ఒక మామూలుగా ఎంట్రీ ఇచ్చినటువంటి హీరోయిన్ మొట్టమొదట సిరిసిరి మువ్వలో మోగమ్మాయిగా నటిస్తే మరి ఈ సినిమాలో మెంటల్లీ డిజార్డర్గా ఉన్నటువంటి అమ్మాయిగా నటించి చాలా పరిపక్వత చెందిన ఆర్టిస్ట్గా మనకి అనిపిస్తారు. అలాగే ఒకనొక టైంలో కనుక మనం చూసుకుంటే 1974లో వచ్చిన కృష్ణవేణి, ఆ సినిమాకి ఈ సినిమాకి కొన్ని పోలికలు ఉన్నాయని కూడా అనిపిస్తుంది. గతంలో రేపుకు గురి కాబడి అది గుర్తుకొచ్చినప్పుడల్లా ఆమె పడేటువంటి సంఘర్షణ ఈ సినిమాలో మనకి చాలా ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. చివరికి ఆ దుర్మార్గుడే మరి మురళీమోహన్ రెండో భార్యను కూడా అలా చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు భద్రకాళి అవతారం ఎత్తి అతన్ని ఎలా సంహరించిందో సినిమా క్లైమాక్స్ మనం ఊహించని రీతిలో ఉంటుంది. అలాగే ఆ ట్రాజడీ కూడా మనకి కళ్ళమ్మట నీళ్లు తెప్పిస్తుంది. ఏదేమైనా భద్రకాళి సినిమా ఒక అద్భుతం. నవ్వుతో నా భవిష్యత్తు అనేటువంటిగా మనకు ఉంటుంది. ఈ సినిమాని 100 డేస్ ఫంక్షన్ని చెన్నైలో జరిపారు. ఆ చెన్నైలో జరిగినప్పుడు మహానటి సావిత్రిని కూడా ముఖ్య అతిథిగా పిలిపించడం జరిగింది. ఆవిడ ఈ సినిమాని చూసి 100 డేస్ ఫంక్షన్లో జయప్రదని కౌగిలించుకొని, ఇంత చిన్న వయసులో సినిమా రంగంలోకి ప్రవేశించే నువ్వు ఇంత క్లిష్టమైన పాత్రని ఎలా నటించావమ్మా, నిజంగా నువ్వు గొప్ప నటివి అవుతావు అని ఆశీర్వదించడం కూడా ఆవిడ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనటువంటి సంఘటన. చాలామంది ఇండస్ట్రీలో పెద్దలు కూడా మహానటి జయప్రద అని చెప్పి లోపల అనుకున్న సందర్భాలు ఈరోజు నిజమయ్యాయి. ఆవిడ సుదీర్ఘమైన జీవితంలో ఎన్నో మంచి సినిమాలు చేశారు. సావిత్రి తర్వాత అంత మంచి ఖ్యాతి, అంత నటన మళ్ళీ తనకున్నాయని నిరూపించుకున్న జయప్రద ఇప్పటికి సినిమాల్లోకి ప్రవేశించి
52 సంవత్సరాలు దాదాపుగా పూర్తవుతోంది. 50 సంవత్సరాలు అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. 50 సంవత్సరాలు తన నట జీవితంలో ఎన్నో మైలురాళ్ళు దాటుకొని వెళ్ళిన ఆవిడకి ఇంతవరకు ప్రభుత్వం నుంచి పద్మశ్రీ కానీ మిగతా అవార్డులు కానీ ఏవి రాలేదు. కానీ ప్రజాభిమానం ఉన్నటువంటి ఈ నటికి పద్మశ్రీ కన్నా, పద్మభూషణుల కన్నా, పద్మవిభూషణుల కన్నా ప్రజల్లో ఉండేటువంటి అభిమానం, గుండెల్లో ఉండేటువంటి ఆరాధనా భావన ఎప్పుడూ చెక్కు చెదరంది. ఇప్పటికైనా సరే భద్రకాళి లాంటి సినిమాల్లో నటించిన ఈమెకి మరి ప్రభుత్వాలు గుర్తించి ఏదైనా మంచి అవార్డులు కనుక ఇస్తే బాగుంటుంది. ఆ అవార్డులకే ఒక వన్నె తెచ్చినట్టు అవుతుందేమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికీ యూట్యూబ్లో అవైలబిలిటీ ఉండే భద్రకాళి సినిమా మీరు ఒకసారి చూసి మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.